బ్యానర్ హెడ్డింగ్లు పెట్టారు పత్రికలు. ఇవాళ ఎవడన్నా వార్త రాశాడండి జిఎస్టీ ఇట్లా డౌన్ అయిందని? సాక్షి వాడు తప్పించి. అంటే ఇది మనలో ఆలోచన తీరు ఇప్పుడు మారాలి. మనం సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే రేపు పొద్దున పరిస్థితి. రేపు ఇప్పుడు ఇంకా మిగిలిన సంక్షేమాన్ని కూడా లాగేస్తామా మనం? బియ్యం ఇప్పుడు వాళ్ళకి ఏదో 10 రూపాయలు మిగులుతుంది దాంట్లోనే, అది కూడా తీసేస్తామా? ఎక్కడికి పోతాం మనం? వీటి ఇది మొన్న ఒక గొడ్ల కాపరి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు అనమాట, తన ఏరియాలో జరిగేది. అతను చెప్తున్నాడు, మేము ఈ గొడ్లకి ఇదే అన్నం వండుతామండి, కూరలు ఇదే మన అదేది గడ్డి తీసుకొచ్చేదాంత ఖర్చుతో పోల్చుకుంటే ఇది బెటర్గా ఉంటుంది మాకు అన్నటువంటి. దీంట్లో కాసిన సజ్జలు జొన్నలు కూడా వేస్తామండి, మంచి పాలు వస్తాయి అప్పుడు అన్నటువంటి. అంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. కోళ్ళ ఫారాల వాళ్ళు వాడుతున్నారు ఇది. దాణా మామూలు దాణా కంటే బియ్యం దాణా బెటర్గా ఉందట. కాబట్టి వాళ్ళు కొంటున్నారు. ఇప్పుడు ఇలా కొనే వాళ్ళందరినీ దొంగలన్నామా? ఈ సెక్టార్లలో వీళ్ళు ఎవరన్నా ఇందులో బాపుకునేది ఎవరు? ఎస్, అమ్మేవాడు బాపుకుంటాడు. వ్యాపారస్తుడు ఇది కాకపోతే ఇంకో వ్యాపారం చేస్తాడండి. వ్యాపారం ఎందుకు మానేస్తాడు? దీనికి పరిష్కారం ఏంటి? ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడం జనానికి. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, రేషన్ బియ్యం డబ్బులు ఇచ్చేద్దామని. అదే ఒక్క జగన్మోహన్ రెడ్డి చెప్తే జగన్ని రచ్చ చేసి వదిలిపెట్టారు, నాశనం చేస్తావు నువ్వు అని ఆ రోజు. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడట్లా. ఏంటి పరిష్కారం అనే దిశగా లేరు ఇక్కడ.